ఏటీఎంలో మనం వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవాలంటే, డబ్బులు తీసుకోవాలంటే ఆ ఏటీఎంలకి డబ్బులు ఫీడ్ చేసేటటువంటి వెహికల్స్, ఆ వెహికల్స్కి ఇక పైన టెండర్లు పిలిచేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ ఉన్నటువంటి వెహికల్స్కి మాత్రమే అనుమతిస్తామని బ్యాంకులు చెప్పాల్సి ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది, నిన్న బీదర్లో జరిగినటువంటిది, దారిలో రోడ్డు మీద వాహనాన్ని కాల్చి వచ్చినటువంటి వాళ్ళు ఆ డబ్బులతో 90 లక్షలు ఉన్నాయట ఆ వెహికల్లో. అంటే వాళ్ళు ఎవరో వీటితో అలవాటు ఉన్నోడే అయి ఉంటాడు. అంత డబ్బులు, అది కూడా సాధారణంగా ఫీడ్ చేసేస్తే డబ్బులు అంత ఉండవు, ఫీడింగ్ స్టార్టింగ్ అప్పుడే ఉంటాయి అంత డబ్బులు. అంత డబ్బుల్ని వాళ్ళు ఉండగా పట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు కాల్చినటువంటి వాళ్ళకి దీని మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు. అయితే వాళ్ళు అలాగని ప్రొఫెషనల్స్ కాదు. ప్రొఫెషనల్స్ అయితే కనుక అట్టించి పారిపోయి హైదరాబాద్కు వచ్చి బస్సులో ప్రయాణించబోతూ అక్కడ బీదర్ పోలీసులు ఎవరో ఆ బస్సులో ఉన్నారని చెప్పేసి, అసలు వాస్తవంగా ఆ బీదర్ పోలీసులు వేరే కేసు మీద వచ్చారు, వాళ్ళ మాట వీళ్ళు విన్నారు. వాళ్ళు ముందు సీట్లో కూర్చున్నారట ఈ డబ్బులు దొంగతనం చేసిన వాళ్ళు, వెనక సీట్లో బీదర్ పోలీసులు ఉన్నారు. బీదర్ పోలీసులు టిక్కెట్లకు సంబంధించి అడిగేటప్పుడు మేము పోలీసు అనగానే వాళ్ళు టికెట్ తీసుకోలేదు ట్రావెల్స్ వాళ్ళు. బట్ ఆ విషయం విన్నటువంటి ముందోళ్ళు మాత్రం దిగి పారిపోకుండా అక్కడే కూర్చున్నారు. ఆ టైంలో ఆ ట్రావెల్ యజమాని ఇది తనిఖీ చేస్తుండే, ఎందుకంటే ఇప్పుడు గంజాయి అదంతా తనిఖీలు చేస్తున్నారు కదా, అట్లా తనిఖీ చేస్తున్నటువంటి సందర్భంలో క్యాష్ నోట్ల కట్టించి సైలెంట్గా ఉండమన్నాడట. అతను దాంతో నిలదీసేటప్పటికి అతన్నే కాల్చినటువంటి సంఘటన జరిగింది. అతను దిగి కాల్చినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు అదంతా ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఇక తుపాకీలతో ఇది చూసారంటే రేపు పొద్దున అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోతారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు నాటు తుపాకులు దొరకడం చాలా ఈజీ అయిపోయింది. ఇట్లాంటివి చేస్తే రాబోయేటటువంటి రోజుల్లో ప్రమాదం కాబట్టి ఇక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అడగాల్సి వస్తుందేమో.